హలో అండి, అందరికి హాయ్. ఇంతసేపు నేను ఆనియన్ పకోడా వేసినానండి. లాంగ్ వీడియో అయిపోతుందని ఇప్పుడు మష్రూమ్ వేస్తాను. చూడండి, మష్రూమ్ అండి ఇది. కొంచెం మష్రూమ్ జిగరగానే ఉంటుంది, ఇది కార్న్ ఫ్లోర్ కూడా జిగరగానే ఉంటుంది కదా. మేము ఎట్లా వేస్తాం అనుకోకండి. రెండు తెలుగులో అయితే పుట్టగొగులు అంటామండి, మనకల్లా ఊర్లకల్లా అయితే విలేజ్లో పుట్టగొగులు అంటాము. ఇక్కడ మష్రూమ్ అంటారు. నాకు పుట్టగొడుగులు అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువ తినకూడదు అంటారు, ఎందుకు ఇంకొకసారి వస్తుందండి వేసేసి. ఎందుకు పొంగు వస్తుంది చపాతీ. ఇంతసేపు ఆనియన్ పకోడా చేసానండి. పెట్టాను చపాతీ వేస్తాను కొంచెం. నాకు చాలా పని ఉంటే టెన్షన్ ఎక్కువ అయిపోతుందండి. ఎప్పుడెప్పుడు పని అయిపోతుందా అనిపిస్తూ ఉంటుంది. అవి పచ్చి పుట్ట కొడుగులు కదా, పచ్చి మసూరం కదా, అందుకే సౌండ్ వస్తుంది చిక్కుతామని. ఇక్కడ నేను పక్కన చపాతీ పిండి కలుపుతానండి. వర్షం వచ్చేలాగా బాగా వేడి ఉంటుంది. చపాతీ పిండి కలిపేస్తున్నాను. ప్లీజ్ అండి, నా వీడియోలకు లైక్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ కొడతానో లేదు, సరిగ్గా చూస్తానో లేదు. ఇట్లా అండి ఇక్కడ వేసుకున్నాం. కాకపోతే ఇంకా ఆనియన్ అదంతా వేసుకోవాలి. కొంచెం కలర్ రావాలండి ఇది. కలర్ రావాలి. సామాన్లు ఉన్నాయి, లోపలికి వేసుకుంటాను. చూడండి, పచ్చప్పు వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్ అండి. పక్కన పెట్టేస్తాను. అయిపోయినాయండి, ఇది కాలు చేసింది. పెట్టేద్దాం. చెప్పినా కదా గుంటలకి లేదు అని. ఎలాగా చేసేస్తాను. ఇలా తీసేసుకుంటాను. కొంచెం సైడ్ ఆయిల్ ఏం వస్తలేదు. ఇలా వస్తాయండి, ఇంకా బాగుంటుంది ఇది. నాకు ఆ సాసులు అవన్నీ వేసేదానికంటే ఇలా తింటేనే ఇష్టం అండి. ఈ మష్రూమ్లు చిన్న చిన్న అంటే మన ఊర్లకల్లా అయితే పొడుగ్గా వస్తాయి కదా, ఈ గుండుగా వస్తాయి లావుగా. ఈ దీంట్లో కూడా చాలా రకాలుగా చేయొచ్చండి. చాలా రకాలు చేస్తుంది మష్రూమ్తో. ఈరోజు మష్రూమ్ కర్రీ, మష్రూమ్ చిల్లీ, రెండు రకాల చేస్తున్నారు. అయిపోయిందండి, ఇది అయిపోయింది.
ఇది ఒక ప్లేట్ తీసుకుంటానేనండి. ఎందుకంటే చాపాలు కూరగాయలు కట్టించుకోవాలి, అందుకే అన్నీ ప్లేట్లు పెట్టుకొని ఇవన్నీ సైడ్ పెట్టుకున్నాం. బాగా వస్తుంది, అన్నీ ఆడాడే తీసుకుందామండి. ఇప్పుడు వేసుకున్నాం, తొందరగానే అయిపోతానండి, తొందరగానే కాలిపోతాయి. మసరులు పచ్చిగా ఉన్నప్పుడు కలిపెట్టినామంటే ఇంకా మసరు ముక్కు దానికి మసాలా అంతా వెళ్ళిపోతుంది. చూడు, ఇది వచ్చి ఆనియన్ అండి, చిల్లీలు అండి, గ్రీన్ చిల్లీ చాలానే తీసుకున్నాం. ఎందుకంటే చిల్లీ మసరం కదా, అందుకే చాలానే తీసుకున్నాం, అన్నీ మిక్స్ అయిపోయింటాయి. ఇది వచ్చి ఆనియన్ ఆకండి, నాకు చెప్పేసి వస్తలేదు, ఆనియన్ ఆకండి. ఇది సాకులు చూపిస్తున్నాం కదా, సాకులు అన్నీ వాడతాము. ఇది రెండో వీడియో పెడతానండి, రెండో పాటు. ఫస్ట్ ఆనియన్ రెండో పాట అండి ఇది. ఫస్ట్ ఆనియన్ పకోడా వేస్తున్నారు కదా, ఆనియన్ పకోడా ఒక వీడియో తీసుకున్నాను. ఇప్పుడు మసాలా వీడియో కూడా ఇప్పుడు చూడండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి, లైక్లే చేస్తారు ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నాకు కొంచెం నచ్చిపోతుందండి. ఎందుకంటే ఎంత పనులు ఉన్నాయి, ఇంకా 2 పనులు ఇంటికి వెళ్ళి ఎంత టైం అవుతుందో ఏమి అర్థం కాలేదు. వర్షం కూడా వస్తూ ఉంది. ఎప్పుడు మనం తొందరగా వెళ్ళాలనుకుంటామో ఆ టైంలోనే వాళ్ళు ఎక్కువ పనులు చేస్తారు. నేను ఇక్కడ పని చేసుకుంటూనే, అక్కడ వంట పని చేసుకుంటుంటేనే వేరే పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. అయిపోయింది కదా. ఇప్పుడు ఇది వేరే స్టవ్ మీద పెట్టేస్తానండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాం, నీటి ఆయిల్. ఈ స్టవ్ సపరేట్గా వేరే స్టవ్ మీద పెట్టేసినాను, అంతలోకి ఈ పక్క తిరుగుబాటు పెట్టేస్తాను. ఇది చిల్లీకి మష్రూమ్కు దీని పాటికి ఇదైతే ఉంటుంది. సైడున చిల్లీ పన్నీర్ అండి, ఇది పన్నీర్ కాదు, చిల్లీ మసూరు. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే మీకు కూడా వచ్చు తెలుసు, నేను చేసే పద్ధతి ఇదే అండి. చూడండి, ఆయిల్ వేసుకుంది కదా. ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుందామండి. ఆనియన్ పచ్చిమిర్చి ఇది లాస్ట్లో వేస్తాను. మరి అంత మెత్తగా వేగాలని అవసరం ఏం లేదండి, కచ్చాపచ్చి వేస్తేనే బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ కనుక, చిల్లీ పన్నీర్కు, చిల్లీ చికెన్కు, చిల్లీ మటన్కు కచ్చాపచ్చా ఉంటేనే బాగుంటుంది. ఇది ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటాయి. ఇది ఫ్రై అయిపోయినాయండి, తీసేస్తాను. ఎందుకంటే అర్జెంటుగా చేస్తాను నేను. ఈ పుల్లల గింటి కూడా లేదు సరిగ్గా, అలాగే చేస్తాను. తప్పుగా ఏమనుకోవద్దండి, ఇలా చేస్తాను నేను. ఏం చేద్దామండి, బ్యాచులర్ కదా, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. చూడండి ఎంత బాగున్నాయో. పెద్దగా వేగాల్సిన పని ఏం లేదండి, కచ్చపచ్చి వేస్తే చాలు.
అక్కడ ఆయిల్ వేడి హీట్ ఆయిల్ ఉంది కదా, ఇక్కడ పక్కన పెట్టేసినాను. ఇది అయిపోతే ఇంకా చపాతీ చేసేసి గిన్నెల దగ్గర వేస్తే సరిపోతుందండి. ఫస్ట్ చిల్లీ సాస్ వేసుకుంటామండి. చిల్లీ సాస్ కారం ఎక్కువే తింటామండి. ఇది బాగా, ఇది కారం ఉండదు ఏముండదు, చిల్లీ సాస్ అంటారే కానీ. కచ్చప్పండి, అది టమాటా సాసు. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి, తగినంత. ఎంత కావాలంటే అంత కాదు, తగినంత వేసుకోండి. ఇక్కడ ఎక్కువ సాస్లో ఎక్కువ తింటారండి. వినేకర్ అండి, ఇది వినేకర్. ఇది కొంచెం సోయా సాస్ అండి. సాస్ ఇక్కడ చైనా వాళ్ళు చైనా వాళ్ళు అన్ని మోమోస్ కూడా ఒక రోజు చేసి చూపిస్తామండి. ఇప్పుడు మన ఇంటి మసాలా అండి, ఇంటి మసాలా ఇవి కూడా వాడతాము. కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొంచెం ఎక్కువ వేసి ఎందుకంటే తింటారు కాబట్టి ఇంకా బాగా మిక్స్ చేసుకుంటామండి. గార్లిక్ వేస్తే బాగుంది, గార్లిక్ లేవు. హోటల్లో అయితే టంగ్ అని కొడతారు. అట్లా ఆ కడాయిలు అయితే బాగుంటాయండి. ఇనుప కడాయిలు అవి కలర్ చేంజ్ అవుతుంది కదా, కొంచెం వేగించి కొంచెం వాటర్ వేసుకుంటామండి, జ్యూసీగా ఉండేట్టుగా. ఉప్పు కారం సరిపోయిందని చూద్దాం. సరిపోయిందండి, బాగుంది గ్రేవీ. నాకు ఇక్కడ ఏం ఇష్టం ఉండవండి. ఇక్కడ గోబీ చేస్తారండి, భలే ఉంటుంది. అంతా అట్లప్పుడు ఒక్కొక్క జాగాలో బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుందాం, కొంచెం మళ్ళీ ఎక్కువ వేసినా కానీ బాగుండదు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. నేను చెప్పినా కదండి, కడిగి పెట్టుకుంటాము బాగుంది. చూడండి కలర్ తీయడంతో ఇప్పుడు వేసేద్దామండి. మష్రూమ్ వేసేద్దాం, దాంతోపాటుకి ఆనియన్ మధ్య కూడా వేసేద్దాం. కొంచెము స్లోగా పెట్టుకున్నాం గ్యాస్. ఇదంతా మిక్స్ చేసేస్తే అయిపోతుంది. నేను ఒక టేస్ట్ చూడనండి, నాకు టేస్ట్ ఇష్టం ఉండదు మా ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ. అది కొంచెము జ్యూస్గా ఎక్కువ తీసుకొని ఏంటంటే బాగుంటుందండి, కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. చిల్లీ మష్రూమ్ అండి, ఇది వచ్చి చిల్లీ మష్రూమ్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది వచ్చి ఆనియన్ పకోడా అండి. సరేనండి, బాయ్. ఈరోజు తింటేనండి ఆనియన్ పకోడా, చిల్లీ మష్రూమ్ 2 వీడియోలు పెడతానండి, చూడండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ప్లీజ్ అండి, అంతకంటే ఏం చెప్పలేను నేను. బాయ్ అండి.